దయచేసి ఓపిక్గా ఈ వీడియోని అయ్యేంత వరకు చూడండి. ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో పరిస్థితి రోజు రోజుకి భయానకంగా మార్చబడుతూ ఉంది. అమెరికా దేశం, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద ఎప్పుడైతే దాడులు ప్రారంభించిందో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమనేటువంటి ఆ భయం అందరిలో కూడా ఉంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఈ మార్చి నెలలో వారు ఒక పండుగ జరుపుకుంటున్నారు. ఆ పండుగ పేరు పూరీం. ఆ పూరీం పండుగ ఎందుకు జరుపుకుంటారంటే విజయానికి ప్రతీకగా, దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు అనేటువంటి ఆ సంకేతకంగా వారు పూరీం పండుగ జరుపుకుంటారు. ఈ వీడియోలో చాలా శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. మీరు ఎప్పుడు వినటువంటి విషయాలు. బైబిల్ గ్రంథం అనేటిది ఒక గని లాంటిది. త్రవ్వే కొలది అనేకమైనటువంటి శ్రేష్టమైన ప్రవచనాలు, శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన మర్మాలు బయటకు వస్తాయి. ప్రస్తుత యుద్ధం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం సంయుక్తంగా నిర్వహించిన ఆ దాడుల్లో ఇరాన్ టోటల్గా పతనమైందని అనుకున్నారు. కానీ ఖమేనీ చనిపోయారు. ఆయనతో పాటు అనేక మంది రక్షణ శాఖ మంత్రులు కావచ్చు, అతనితో లీడర్స్ అందరూ కూడా చనిపోయిన తర్వాత వారు ఇంకా పట్టుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాని ఏ దేశం అయితే సపోర్ట్ చేస్తుందో, అమెరికా దేశ యుద్ధ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వారు మిసైల్స్ వేస్తూ భయంకర యుద్ధం జరిగిస్తున్నారు. కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అబుదాబి కావచ్చు, ఖతార్ కావచ్చు, అదే రీతిగా దుబాయ్ అంటే యుఏఈ, ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. చాలామంది విశ్లేషకులు, చాలామంది పండితులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని మాట్లాడుతున్నారు. అమెరికా చేస్తున్న దాడులకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టడం జరిగింది. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకి ఆపరేషన్ రోరింగ్ లైన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇరాన్ చేస్తున్న దాడులకి, ఇరాన్ చేస్తున్న ఆపరేషన్ కూడా వారు పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అని వారు కూడా దాడులు ప్రారంభించారు. అమెరికన్స్, ఇజ్రాయెల్ కూడా 500 ప్రాంతాల మీద వారు దాడులు చేయడానికి ప్లాన్ చేశారు. టోటల్గా ఇరాన్లో ఉండే ఆ రెజిమ్ అంతా పడగొట్టి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని, ప్రజలందరికీ కూడా ఒక శ్రేష్టమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలని అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ దేశం కూడా ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఈ యొక్క అలీ ఖమేనీ అనేటువంటి వ్యక్తి చాలా భయంకరమైన నిరంకుశత్వ పాలన ప్రారంభించాడు. నిజంగా స్త్రీలకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదండి. 9 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ఇంకా పిల్లల్ని కనాలనేటువంటిది వారి ఉద్దేశం. ఆ తర్వాత వారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేదు. వారికి డైవర్స్ అప్లై చేయడానికి అవకాశాలు లేవు. ఇంకా చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. 1989 సంవత్సరం నుంచి 2026 అంటే ఫిబ్రవరి 28వ తారీఖు వరకు నిరంకుశత్వ పాలనను ఆ వ్యక్తి అందించాడు. సో ఒక సుప్రీం లీడర్గా నియంత పాలన ఆ వ్యక్తి చేశాడు. ఇరాన్ సుప్రీం లీడర్ అంటే అలీ ఖమేనీ ఎందుకు ఇజ్రాయెల్ దేశాన్ని వ్యతిరేకిస్తాడు? ఎందుకు భూమి మీద ఇజ్రాయెల్ దేశం ఉండకూడదని అంటాడు? యాంటీ సెమిటిజం అంటారు. వాస్తవానికి యూదుల మీద ఆ భయంకరమైన ద్వేషం ఒకరికి మాత్రమే కదండి, ప్రపంచంలో చాలామందికి యూదుల మీద ద్వేషం ఉంది. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అడాల్ఫ్ హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపడానికి కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క యాంటీ సెమిటిజం. అసలు యూదులైనటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు, యూదులైనటువంటి వారి ప్రపంచంలో ఉండడానికి వెళ్ళేది. ఇజ్రాయెల్ దేశం అనేటువంటి ఆ కంట్రీ వరల్డ్ మ్యాప్లో ఉండకూడదనే పగటు కళ్ళకు అనేటువంటి వారిలో చాలామంది మనం చూస్తాం. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అడాల్ఫ్ హిట్లర్, ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి వ్యక్తులు, ఈ యొక్క జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వారు, రష్యా దేశానికి సంబంధించినటువంటి వారు, చాలామంది ఇజ్రాయెల్ దేశం అసలు ఈ ప్రపంచంలో ఉండకూడదని పగటు కళ్ళకు అన్నారు. అదే రీతిగా ఈ యొక్క అలీ ఖమేనీ అనేటువంటి ఈ వ్యక్తి కూడా ఇజ్రాయెల్ దేశం మీద భయంకరమైన విషయాన్ని చిమ్ముతూ ఉండేటువంటి వాడు. ఎందుకు? కారణం ఏంటి? మీలో చాలామందికి ఇజ్రాయెల్ దేశాన్ని ఎందుకు ద్వేషిస్తారు అని ఆలోచన చేస్తే, ఎస్పెషల్లీ చాలామంది తీవ్రవాదులు, చాలామంది రాడికల్ ఇస్లాం టెర్రరిస్టులు మనం చూస్తున్నప్పుడు వారి ప్రాముఖ్యమైనటువంటి ఆశ, వారి ప్రాముఖ్యమైన కోరిక ఏంటంటే ఒకవేళ కనుక అంత్య దినాల్లో ఇజ్రాయెల్ దేశం కనుక ఉంటే వారి యొక్క మెస్సయ్య అనేటువంటి ఇమాం అనేటువంటి వ్యక్తి రాడని వారి గ్రంథాల్లో రాయబడిందట. కానీ వారు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారో నాకు తెలియదు. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం కనుక ఉంటే, యూదులు కనుక ఉంటే కనుక వారి యొక్క మెస్సయ్య, వారి యొక్క రక్షకుడు ఆయనటువంటి ఇమాం మహదీ రారు అనేటువంటి ఆ భావనలు కలుగున్నారు. అందును బట్టి వీరందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగన్నా సరే ఈ ప్రపంచ పటంలోని తీసేయాలి, ఇజ్రాయెల్ దేశాన్ని బూడిద చేయాలనేటువంటి ఆ వ్యతిరేకతను వారు కలిగి ఉంటారు. ఈ ఖమేనీ వాస్తవానికి ఇజ్రాయెల్ దేశాన్ని బాగా వ్యతిరేకించేటువంటి వాడండి. ఇజ్రాయెల్ నిర్మూలించాలని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞను బూనాడు. ఒక సందర్భంలో ఆ వ్యక్తి మాట్లాడుతూ అంటాడు, ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచంలో ఒక క్యాన్సర్ కణం లాంటిది, ఒక క్యాన్సర్ కురుపు లాంటిది. దాన్ని గనుక ఉంచితే కనుక ప్రపంచం అంతా కూడా క్యాన్సర్ పుండు వ్యాపిస్తుంది. అందును బట్టి ఆ క్యాన్సర్ పుండును దాన్ని ఏం చేయాలని, అంతం చేయాలని ఒక పబ్లిక్ టీవీలో ఆయన మాట్లాడటం అందరికి తెలిసిన విషయమే.
2025 సంవత్సరంలో ఒక పబ్లిక్ టెలివిజన్ షో ఆయన మాట్లాడింది ఏంటంటే, బలవంతంగా యూదులను నిర్మూలిస్తామని, యూదులను నిర్మూలన చేయడానికి ఆయన కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులను కూడా ఆయన ప్రారంభించాడు. మనందరికీ తెలుసు, అలీ ఖమేనీ ప్రారంభించిన, ఫండింగ్ ఇస్తున్నా, వారికి నిధులు ఇస్తున్నా, ఇంకో మాట చెప్పాలి, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆ టెర్రరిస్ట్ గ్రూపులు మనందరికీ తెలుసు. లెబనాన్ నుంచి హిజ్బుల్లా అనేటువంటి టెర్రరిస్ట్ సంస్థను ఆయనే పెంచి పోషిస్తున్నాడు. దానికి ఫండ్స్ ఇస్తున్నటువంటి వ్యక్తి అలీ ఖమేనీ అని అందరికీ తెలుసు. అదే రీతిగా గాజా నుంచి హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థని పెంచి పోషిస్తున్నటువంటి వాడు. ఒక రకంగా చెప్పాలంటే వారికి ఊతం అందిస్తున్నటువంటి వారు, వారికి ధనాన్ని, వారికి ఆహారాన్ని, వారికి ఆయుధాలని, ఇంకా అన్ని రకాలుగా సహాయకరంగా ఉండేటువంటి వాడు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ. మూడవదిగా యమాన్ అనేటువంటి దేశం నుంచి హౌతీ అనేటువంటి తీవ్రవాదాలని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆ వ్యక్తే అలీ ఖమేనీ. ఆ తర్వాత ఇరాక్ నుంచి ఇరాక్ మిలీషియస్ అనేటువంటి తీవ్రవాద సంస్థని పెంచి పోషిస్తున్నటువంటి వాడు. ఇంకో మాట చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా అనేటువంటి ఆ తీవ్రవాద సంస్థను కూడా పెంచి పోషిస్తున్నటువంటి వారు అలీ ఖమేనీ. ఆ వ్యక్తి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూదులను సమూలంగా నాశనం చేయాలి. యాంటీ సెమిటిజంను కలిగినటువంటి అలీ ఖమేనీ ఆ భయంకరమైన దాడుల్లో ఆయన మరణించడం జరిగింది. ఆయనకి ఇంకోటి ఏంటంటే క్రైస్తవుల మీద కూడా భయంకరమైన ద్వేషాన్ని ఆయన వెళ్ళగొక్కుతుండేటువంటి వాడు. ఇస్లాం నుండి క్రైస్తవ మతానికి మారినటువంటి వాడిని మతభ్రష్టులుగా చూసేటువంటి వాడు, మత మౌఢ్యులుగా చూసేటువంటి వాడు, చర్చిలు మూయించేసేటువంటి వాడు, 10 సంవత్సరాలు క్రైస్తవులందరినీ కూడా జైల్లో వేసి శిక్షలు వేస్తుండేటువంటి వాడు. అనేక మంది పాస్టర్ని ఉరితీసినటువంటి ఈ యొక్క అలీ ఖమేనీ అణిచివేతలు, హింసకు, ఇంకా వారి చేత భయంకరం వెట్టి చాకరీ చేయించడం, సమాధులు త్రవ్వించడం, ఆ తర్వాత భయంకరమైన పనులు చేయించడం, ఆ తర్వాత ఒక ప్రముఖమైనటువంటి కాన్సెప్ట్ ఆయన ప్రారంభించాడు, పునర్విద్య అనేటువంటి కాన్సెప్ట్ని ప్రారంభించారు. రీఎడ్యుకేషన్ అనేటువంటి ఉద్యమాలు, మరలా ఎవరైతే ఇస్లాం మతం నుంచి క్రైస్తవ మతానికి మారినటువంటి వారిని మరలా వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో రీఎడ్యుకేషన్ అని భయంకరమైనటువంటి వారి మీద ఆంక్షలు విధించి వారిని మళ్ళా ఇస్లాం వైపుకి నడిపిస్తూ ఉండేటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే హౌస్ చర్చెస్ ఎక్కువగా ఉంటుండేయండి. వాస్తవానికి ఈ ప్రపంచంలో అతిపెద్ద భూగర్భ క్రైస్తవ సంఘం ఎక్కడుందో తెలుసండి? ఇరాన్లో ఉంది. సుమారుగా 10 లక్షల మంది క్రైస్తవులు ఇరాన్లో ఉన్నారు. చాలామంది అనుకుంటారు ఇరాన్లో కేవలం ఇస్లాం పీపుల్ మాత్రమే ఉన్నారు, లేకపోతే కేవలం ఇరానియన్లు మాత్రమే ఉన్నారు, పార్సీకులు మాత్రమే ఉన్నారు అనుకుంటారు. కాదు, క్రైస్తవుల యొక్క సంఖ్య సుమారుగా 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మందిని భయంకరంగా హింసిస్తుండేటువంటి వాడు అలీ ఖమేనీ. వారందరినీ కూడా ఇస్లాం వైపు నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో ఆంక్షలు విధించాడు, ఎన్నో శిక్షలు విధించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యూదులకి, ఆ తర్వాత క్రైస్తవులకు కూడా భయంకరమైన ద్వేషిగా, ఇంకో మాట చెప్పాలంటే ఆ రెండు కూడా ఈ ప్రపంచంలో ఉండకూడదని, అమెరికాని ఎలాగన్నా సరే ఈ ప్రపంచ పట్ల ఉంచకూడదని, అమెరికాకి చాలా బద్ధశత్రుగా ఉన్నటువంటి వాడు అలీ ఖమేనీ. అమెరికా నాశనం అవ్వాలని, ఇజ్రాయెల్ దేశం నాశనం అవ్వాలని పగటు కళ్ళకు అనేటువంటి ఆ వ్యక్తి భయంకరమైనటువంటి ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. తను ఏ గోతునైతే తవ్వాడో ఆ గోతులో ఆయనే మరణించాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:7 దేవుడు వెక్కిరింపబడ్డు, ఓ మనుషుడా నువ్వు ఏ విత్తనాలు విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈ యొక్క అలీ ఖమేనీ వ్యక్తి యూదులను చంపాలనుకున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి అతను అనేకమైనటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ని తయారు చేసుకున్నాడు, యాటమ్ బాంబ్స్ని కూడా తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. తన ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్తో మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని అంతా కూడా తుడిచిపెట్టాలి. కానీ అత్యంత దురదృష్టకరమైనటువంటి సంగతి ఏంటంటే ఏ బ్యాలిస్టిక్ మిజైల్స్ అయితే తన ఇంట్లో ఉన్నాయో, ఏ బ్యాలిస్టిక్ మిజైల్స్ చేత అయితే ఇజ్రాయెల్ని చంపాలనుకున్నాడు, అదే బ్యాలిస్టిక్ మిజైల్స్తో హతమవుతాడు. దేవుని వాక్యం నెరవేర్చబడలేదా? మనుషుడా నువ్వు ఏ విత్తనాన్ని ఇస్తావో ఆ పంటను కోస్తావు. దేవుడు వెక్కిరింపబడ్డు. అంత మాత్రమే కాదు, ఇతను ద్వేషించే మరొక తెగ ఎవరో తెలుసండి? వాస్తవానికి ఈ వ్యక్తి షియా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వాడు. ఇస్లాంలో 2 రకాలైనటువంటి తెగలు ఉన్నాయి. ఒకటి సున్నీ ముస్లింలు, రెండోది షియా ముస్లింలు. సున్నీ ముస్లింలు చాలా మంచివారండి. వారు టెర్రరిజాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. నిజంగా అందరి యొక్క సౌభ్రతత్వాన్ని, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. నిజంగా మంచి ఆ ముస్లిం వ్యవస్థను కలిగినటువంటి వారు, మంచి పద్ధతులు కలిగినటువంటి వారు సున్నీ ముస్లిమ్స్. కానీ షియాలు కొంత రాడికల్గా ఉంటారని వారు చెబుతుంటారు. వాస్తవానికి వారు సమాజంలో అరాచకాన్ని సృష్టించాలి, వారు పవిత్ర యుద్ధం అంటే అనేక మందిని చంపేయాలి, అనేక మంది యూదులను చంపేయాలి, క్రైస్తవులను చంపేయాలి, వారు మతం కానిటువంటి వారిని చంపాలనేటువంటి ఆ రాడికల్ ఆ భావజాలం వారు కలిగి ఉంటారని చాలామంది చెప్తుంటారు. ఏదైనప్పటికీ ఈ యొక్క అలీ ఖమేనీ వ్యక్తి షియా అనేటువంటి ముస్లిం జాతికి సంబంధించినటువంటి వాడు. చాలా రాడికల్గా టెర్రరిజాన్ని బాగా ఎంకరేజ్ చేసేటువంటి వాడు. సున్నీ ముస్లింలు కూడా చాలా భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేస్తుండేటువంటి వాడు ఈ అలీ ఖమేనీ. మీరు చూడండి, క్రైస్తవులు హింసిస్తుండేటువంటి వాడు,
యూదులు నివసిస్తుండేటువంటి వాడు, యూదా జనాంగం ఈ ప్రపంచంలో ఉండకూడదని పగటి కళ్ళకనేటువంటి వాడు. ఆ తర్వాత సున్నీ ముస్లింలు కూడా ఆయన వ్యతిరేకిస్తుండేటువంటి వాడు. ఎప్పుడైతే ఈ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28వ తారీఖున ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భయంకరమైనటువంటి రీతిలో అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు తన ఇంటిలోనే, తన ప్రెసిడెన్షియల్ భవనంలోనే తనతో పాటుగా రక్షణ మంత్రి, తనతో పాటుగా అనేక మంది సుప్రీం లీడర్స్ అందరూ కూడా ఒకే చోట మరణించారు. వాస్తవానికి అమెరికన్స్ దీన్ని ఊహించలేదు. ఇంతమంది ఒకే చోట దొరుకుతారని వారు ఏనాడు కూడా అనుకోలేదు. కానీ ఒకే చోట మీటింగ్ జరుపుకుంటున్నారు. ఆ టైంలోనే మెరుపు దాడి చేశారు ఇస్రాయెల్ అమెరికన్స్. వారందరినీ మట్టి కర్పించారు. అలీ ఖమేనీ తన భార్య, తర్వాత తన కుమార్తె, తన అల్లుడు, తన యొక్క మనవరాలు కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి దాడుల్లో మరణించినట్లుగా ప్రపంచ మీడియా తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఖమేనీ మరణించాడన్న వార్త ఎప్పుడైతే ఇస్రాయెల్కి తెలిసిందో, వాస్తవానికి పూరీము పండుగ అనేటువంటి ఆ గొప్ప పండుగను వారు మార్చి మాసంలో జరుపుకుంటారు. వారు వాస్తవానికి ఇది నిజమైన పూరీము, మా దేవుడు మా పక్షాన ఉన్నాడు, మా దేవుడు మా పక్షానుండి శత్రువైనటువంటి అలీ ఖమేనీని ఆ ప్రభువే మరణించేలా చేశాడు, అందును బట్టి మేమందరం కూడా పూరిమి పండుగ ఆచరిస్తాము అని చెప్పి వారు నిజమైన పూరిమి పండుగ చేసుకున్నట్లుగా ప్రపంచం ఈరోజు అభివర్ణిస్తుంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ద మిస్టరీ. దయచేసి ఓపిక్గా ఈ వీడియోని అయ్యేంత వరకు చూడండి. ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి విషయాలు, మీరు ఎప్పుడూ వినేటువంటి విషయాలు మీరు వినబోతున్నారు. నేను ఆధారాలతో మాట్లాడతాను, అందుని బట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియోని అయ్యేంత వరకు చూడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇరాన్ అనేటువంటి ఈ దేశం గురించి బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉందా? వాస్తవానికి ఈ యొక్క పుట్టు పూర్వతరాల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇరాన్ అనేటువంటి దేశం వాస్తవానికి పూర్వం దీన్ని పర్షియన్ అని పిలిచేటువంటి వారు. క్రీస్తు పూర్వం 463 నుంచి 475 వరకు ఒక రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. ఆ రాజ్యమే పారసీక రాజ్యం. ఆ పారసీక రాజ్యంలో జరిగినటువంటి హిస్టరీని మీతో మాట్లాడతాను. ఆ పారసీక రాజ్యంలో రాజు అహష్వేరోషు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అహష్వేరోషుకి ఒక రాణి ఉంది, ఆమె పేరు ఎస్తేర్. వాస్తవానికి ఎస్తేర్ టైంలో హామాను అనేటువంటి ఒక భయంకరమైనటువంటి యూదా ద్వేషి, యూదుల్ని ఎలాగన్నా సరే ఈ ప్రపంచ పట్టణం తీసేయాలని ఏ విధంగా ఖమేనీ ఆలోచన చేశాడో, ఆ టైంలో ఈ హామా అనేటువంటి వ్యక్తి కూడా యూదుల్ని హింసించేటువంటి వాడు, యూదా జాతిని ప్రపంచ పట్టణంలో తీసేయాలని కళ్ళగనేటువంటి ఆ వ్యక్తి యూదులను చంపాలని ఒక ప్రత్యేకమైన పన్నాగాన్ని పన్నాడు. అదేంటంటే ఆ యూదా జాతిలో ఒక ప్రముఖమైన వ్యక్తి, ఆ వ్యక్తి మొర్దెకై, ఎస్తేర్ యొక్క పినతండ్రి. ఆ మొర్దెకైని చంపాలని మీరు నమ్ముతారండి, సుమారుగా 75 అడుగులు ఉరికమ్మని త్రవ్వి అతనితో పాటుగా ఎస్తేర్ని, ఆ తర్వాత మొర్దెకైని, యూదా జాతిని అంతటినీ కూడా సమూలంగా నాశనం చేయాలని రాజు దగ్గర నుంచి ఒక శాసనాన్ని కూడా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి, ఏ రోజైతే అతను శాసనాన్ని తీసుకుంటాడో ఆ రోజు రాత్రి ఎస్తేరు, మొర్దెకై వీరందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తారు. గోనె పట్ట ధరించుకుని ఉపవాస ప్రార్థన చేసి, ప్రభువా ఏదైనా కార్యం చేయి, రాత్రికాల సమయంలో రేపటి ఉదయానికి మేమందరం నాశనం అవ్వబోతున్నాం, అందును బట్టి ఏదైనా కార్యం చేయనప్పుడు దేవాదేవుడు నిజంగా రాజు హృదయాన్ని మార్చాడు. ఆ రాత్రి రాజు హృదయం మారింది. సమాచార గ్రంథాన్ని అతడు తెరిచి చూసినప్పుడు మొర్దెకై అనేటువంటి ఆ యూదుడు రాజుకు చాలా మేలు చేశాడు. వాస్తవానికి 2 ద్వారపాలకుల ద్వారా రాజుకి భయంకరమైనటువంటి శ్రమ ఉంటే, భయంకరమైనటువంటి మాస్టర్ ప్లాన్ వేసి రాజుని చంపేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మొర్దెకై వారిని పట్టుకుని స్టింగ్ ఆపరేషన్ చేసి రాజుకి ఎంతో మేలు చేశాడు. ఎప్పుడైతే ఆ సమాచార గ్రంథంలో ఆ విషయాన్ని ఆ రాజు చదివాడో మొర్దెకైకి మేలు చేయాలని అనుకుంటాడు. ఆ టైంలో మనకందరికీ తెలుసు, ఆ చరిత్ర అంతా బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఎస్తేర్ గ్రంథంలో ఏ మొర్దెకై అయితే నీతి కలిగి ఉన్నాడో, ఏ మొర్దెకై అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ మొర్దెకై తప్పించబడతాడు. ఏ హామాన్ అయితే మొర్దెకైని, యూదా జాతినంతా చంపాలని, మొర్దెకైని చంపాలని 70 అడుగులు ఉరికమ్మని త్రవ్వాడో ఆ ఉరికమ్మలోనే ఆ వ్యక్తి ఉరి వేయబడి చంపబడతాడు. ఆ వ్యక్తి వాస్తవానికి యూదా జాతి అంతా చంపాలనుకుంటాడు, యూదా ప్రజలందరినీ చంపాలనుకుంటాడు, జస్ట్ యాజ్ అలీ ఖమేనీ. మీరు ఆలోచన చేయండి, ఏ గోతునైతే మొర్దెకై కోసం త్రవ్వాడో అదే గోతులో ఆ వ్యక్తి ఉరివేయబడతాడు. బైబిల్ గ్రంథంలో గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అది. దేవుడు వెక్కిరింపబడ్డు, గాడ్ నెవర్ బి ఫూల్డ్. దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడ్డు. ఓ మనుషుడా, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. నువ్వు నీతిని విత్తితే నీతిని కోస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తావు, మరణాన్ని విత్తితే మరణాన్ని కోస్తావు. అలీ ఖమేనీ వాస్తవానికి యూదులను చంపేద్దాం అనుకున్నాడు, క్రైస్తవుల్ని హింసించాడు, అమెరికాని నాశనం చేయాలనుకున్నాడు, యూదా జాతిని ప్రపంచంలో ఉంచకూడదు అనుకుని అనేకమైనటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ తయారు చేసుకున్నాడు, యాటమ్ బాంబ్స్ తయారు చేసుకుని ఇష్టపడ్డాడు. కానీ ఏ బ్యాలిస్టిక్ మిజైల్స్ అయితే తయారు చేసుకున్నాడో ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్తోనే
ఆ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ ద్వారానే ఆ వ్యక్తి తన యొక్క చనువును చాలించాడు. ఎంత గొప్ప సత్యం మీరు ఆలోచించండి. మీరు జీవితంలో కూడా గమనించండి. నువ్వు ఏ విత్తనాన్ని విత్తావో ఆ పంటను కోస్తావు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు. ఒకవేళ నువ్వు ఆ జాంకాయ మొక్క విత్తి మామిడి పండు నువ్వు కోయలేవు. అదే రీతిగా ప్రేమను విత్తితే ప్రేమను కోస్తారు, నీతిని విత్తితే నీతిని కోస్తారు, పగ ద్వేషాన్ని విత్తితే అవే మీరు కోస్తారు. ఎగ్జాక్ట్లీ అలీ ఖమేనీ జీవితంలో జరిగింది ఇదే. దేవాదేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి కన్నీటిని నాట్యంగా మార్చాడు, వారి కన్నీటిని సంతోషంగా మార్చాడు. యూదులందరూ కూడా ఈ సందర్భం జరిగినప్పుడు, ఎప్పుడైతే వారి శత్రువు మరణించినప్పుడు, వారి శత్రువులు ఎప్పుడైతే మరణించినప్పుడు వారందరూ కూడా విజయోత్సవంతో ఒక పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ పేరే పూరీము పండుగ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మార్చి నెలలో ఆ పూరీం పండుగ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ పూరీం పండుగ జరుపుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఈ ఆధునిక హామాన్ అనేటువంటి అలీ ఖమేనీ మరణించాడు. అతనితో ఉన్నటువంటి అనేక మంది మరణించారు. అందుని బట్టి దేవాదేవుడు ఆనాడు హామాన్ని హతమొందించి మాకు పూరీం పండుగ చేసుకోవడానికి, విజయోత్సవంతో మేము ఊరేగటానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఆధునిక కాలంలో కూడా ఈ యొక్క అలీ ఖమేనీ కూడా మరణించి మాకు విడుదల, లేకపోతే మా దేశాన్ని మమ్మల్ని చంపాలి, హతమార్చాలనే పగటు కళ్ళకు అనేటువంటి ఈ యొక్క ఆధునిక హామాను కూడా మరణించాడని ఈరోజు ఇశ్రాయేల్ అందరూ కూడా వారు పూర్వీమ పండుగ చేసుకుంటున్నారు. ఇంకో విషయాన్ని చెప్తాను. మరొక ఆధునిక హామాను కూడా పరిచయం చేస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అతని పేరే జోసెఫ్ స్టాలిన్. జోసెఫ్ స్టాలిన్ వాస్తవానికి 1920 నుంచి 1953 సంవత్సరం వరకు తన పరిపాలన సోవియట్ యూనియన్లో ఒక గొప్ప లీడర్గా ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా యాంటీసెమిటిజం అనేటువంటి భయంకరమైనటువంటి భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తి. యాంటీసెమిటిజం అంటే అర్థం ఏంటంటే యూదులను చంపేయాలి, యూదులు అనేటువంటి వారి ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు, ఇస్రాయల్ అనేటువంటి ఆ యొక్క దేశం ఈ ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు అనేటువంటి భావజాలాన్ని కలిగి ఉండటమే యాంటీసెమిటిజం. ఈవెన్ హిట్లర్ మనందరికీ తెలుసు. హిట్లర్ కూడా యూదులను బహుగా ద్వేషించేటువంటి వాడు. అతను కూడా యాంటీసెమిటిజంను కలిగినటువంటి వాడు. 60 లక్షల మంది యూదుల్ని అతను గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపిన విధానం అందరికీ బాగా తెలుసు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు యాంటీసెమిటిజం కలిగినటువంటి వారు. అద్భుతాన్ని చెప్తాను చూడండి. ఇశ్రాయేల్ ప్రార్థించారు, మా దేశాన్ని నాశనం చేయాలని, మా ప్రజలను నాశనం చేయాలని, మా తెగనే ఈ ప్రపంచంలో ఉంచకూడదని ఒక మాస్టర్ ప్లాన్ వేసినటువంటి జోసెఫ్ స్టాలిన్ కోసం వారు ప్రార్థించారు. అలనాడు ఎస్తేర్ టైంలో ఏ విధంగా యూదా ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, హామాను చంపబడాలని, హామాను మా మీద వేసిన కుట్రంతా కూడా దేవుడు మళ్ళీ త్రిప్పి కొట్టాలని వారు రీతిగా ప్రార్థన చేశారో, ఈ యొక్క జోసెఫ్ స్టాలిన్ విషయంలో వారందరూ ప్రార్థించారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అద్భుతం చెప్తున్నా, 1953లో ఆ వ్యక్తి హార్ట్ అటాక్తో చచ్చిపోతాడండి. కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, గుండె నొప్పితో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత తన ఫ్యూనరల్లో ఏ రోజు జరుగుతుందో చెప్తాను చూడండి. అదే టైంలో ఇశ్రాయేల్ దేశంలో అతని ఫ్యూనరల్ అంతా కూడా జరుగుతున్న ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ కూడా పూరీము పండుగ చేసుకుంటూ ఉంటారు. అంటే చూడండి, వాట్ ఏ కోఇన్సిడెన్స్ ఇది. హామాను టైంలో ఏ రీతిగా ఇశ్రాయేల్ అందరూ కూడా హామాను చనిపోయిన తర్వాత పూరీము పండుగ చేసుకుని విజయ గంటాన్ని ఏ విధంగా మోగించారో, 1953లో జోసెఫ్ స్టాలిన్ కూడా ఆ పూరీము పండుగ ముందే చనిపోయాడు. ఇంకొక ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి అంశాన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు అలీ ఖమేనీ కూడా ఈ యొక్క మోడర్న్ వరల్డ్లో, ఈ జెన్జీలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి అలీ ఖమేనీ కూడా ఎప్పుడు మరణించాడో తెలుసండి? పూరీము పండుగ ఆ టైంలోనే, పూరీము పండుగ ఇశ్రాయేల్ చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఆ టైంలోనే మరొక ఆధునిక హామాను మరణించాడు. వాట్ ఇంక్రెడిబుల్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్. బైబిల్ గ్రంథంలో లేఖనాలు ఎంత స్పష్టంగా ఆలోచించేయండి. హామాను యొక్క భయంకరమైన కుట్రను ఇశ్రాయేల్ చేసిన ప్రార్థన బట్టి దేవుడు త్రిప్పికొట్టాడు. ఆ తర్వాత 1953లో జోసెఫ్ స్టాలిన్ యూదులందరినీ చంపాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. మరికొన్ని రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఆ టైంలో ఆ వ్యక్తి మరణించాడు. అప్పుడు పూరీం పండుగ చేసుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా యూదులందరూ కూడా సర్వనాశనం చేస్తానని ఆ వ్యక్తి కూడా మృత్యువాత పడ్డాడు. భయంకరమైన మరణాన్ని అనుభవించారు. ఈ రోజున ఇశ్రాయేల్ పూరీము పండుగను వారు చేస్తూ, దేవుడు మా పక్షాన ఉన్నాడు, ఇశ్రాయేల్ కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు, మా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు ప్రభువే అని వారందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి సత్యం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. ఇంకొక ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి ప్రవచనం దేవుని లేఖలో రాయబడింది. బైబిల్ ఇస్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఇస్ ద మిస్టరీ. బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి, బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పే మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఏ ప్రవచనం రాయబడిందో సూటిగా చెప్తాను. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 34వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యూదా రాజు అనే సిద్కా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలాంను గురించి ఎలాగ సెలవిచ్చను. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను ఏలాం యొక్క బలమును ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాం మీదకి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టెదను. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేది ఉండదు. మరియు వారి శత్రువులు ఎదుటను వారి ప్రాణం తీజూచి వారి ఎదుటను ఏలామును భయపడ చేతును.
నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారి నిర్మూలన చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుని లేఖనం చెప్తుంది, ఇర్మియా గ్రంథం 49:34. ఏలాం అంటే ఎవరు? ఏలాము అంటే ఇరాన్ అండి. ఏలాం అంటే పర్షియా. వాస్తవానికి దానికి దైవిక ఆధారాలు కూడా మీకు ఇస్తున్నాను. దేవుని లేఖనాల్లో ఏలాము అనేటువంటి మాట ఎక్కడ కనిపించినా అది పర్షియా అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. పర్షియా పరిస్థితి ఏమవుతుందట? వారు భయకంపితులు అవుతారట. వారి మీదకి ఖడ్గాన్ని పంపిస్తాను, వారు ఏ దేశంలో కూడా వారికి ఆశ్రయం దొరకదు, వారు చెదిరిపోతారు అని చాలా ప్రవచనాలు రాయబడితే, ఈ రోజున ఇరాన్ పరిస్థితి చూడండి. వారికి భద్రత లేదు, వాస్తవానికి వారికి కాపుదల లేదు, ఏ దేశం కూడా వారికి ఆశ్రయాన్ని ఇవ్వట్లేదు. ఓ మాటలో చెప్పాలంటే ఖడ్గం వారి మీదకి వస్తుంది. ఖడ్గం అంటే మిజైల్స్. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ దేశాన్ని నిర్మూలన చేస్తానని దేవుడు ఇర్మియా ద్వారా ఏనాడో ప్రవచించారు. అంటే క్రీస్తుపూర్వం సుమారుగా 800 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం రాయబడింది. ఈ రోజు జరుగుతున్న ఈ సంభవానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆధారం ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రవచనం ఉంది. అందులో బట్టే బైబిల్ అనేది పుక్కిటి పురాణం కాదు. బైబిల్ అనేది సత్యవేద గ్రంథము. దానిలో ప్రవచనాలు ఎంత గొప్ప సత్యం ఆలోచించేయండి. ఏలాము అంటే పర్షియా, ఏలాము అంటే పారసీకులు, ఏలాము అంటే ఇరాన్. వాస్తవానికి అఫీషియల్ నేమ్ ఏంటి తెలుసు? ఇరాన్ అఫీషియల్ నేమ్ పర్షియా. పారసీకులు, మాదియా పారసీకులు అని పిలిచేటువంటి వారు. ప్రపంచాన్ని ఏలుబడి చేసిన రెండో సామ్రాజ్యం మాదియా పారసీకులు. 1939 వరకు దాన్ని పారసీక దేశంగా చూశారు. కానీ ఎప్పుడైతే ఆ ఇస్లాం రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి దాని పేరు మార్చడం జరిగింది. దాన్ని ఇరాన్ అని పిలుస్తూ వచ్చారు. బైబిల్ ఆధారాన్ని ముందుంచుతాను. వాస్తవానికి నోవహు కుమారుల పేర్లు తెలుసు. ఈ షేము, హాము, యాపేతుల నుంచే కదా తర్వాత జనాంగాలని కూడా వచ్చింది. వాస్తవానికి ఈ టర్కీ నుంచే వాస్తవానికి భాషలు, ఆ తర్వాత రేసెస్ ఇవన్నీ కూడా వచ్చినాయని చరిత్రల ఆధారాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ బైబిల్ కూడా అదే చెప్తుంది. అరారాతు పర్వతాలు ఎక్కడున్నాయంటే టర్కీ భూప్రాంతాలు ఉన్నాయి. నోవహు జలప్రలయం జరిగిన తర్వాత అరారాతు పర్వతాల మీద నోవహు వాడు నిలిచినట్లుగా దేవుని లేఖనాల ఆధారాలు చూస్తుంటాం. అరారాతు పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచే సివిలైజేషన్స్ మరలా ప్రారంభించబడ్డాయి. నోవహు కుమారు నుండి షేము, హాము, యాపేతుల నుంచే మరలా భాషలు, సివిలైజేషన్స్, మరలా ప్రజలందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క ఎలాము వారు అంటే ఎవరిని ఆలోచిస్తే షేము సంతానం నుంచి వచ్చినటువంటి వారు. షేము సంతానం నుంచి వచ్చినటువంటి వారిని ఎలామీయులు అని అన్నారు. ఎలామీయులనే ఇరానీయులు అన్నారు. ఇరానీయులే ఈరోజు మనకు కనబడుతున్న ఇరాన్. వారినే పారసీకులని పిలిచారు. పారసీక దేశము వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం మీద దండెత్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 39:5 మనం చూస్తుంటాం. 1935 సంవత్సరం వరకు వాస్తవానికి ఈ ఎలాము దేశము పర్షియా దేశంగా పిలువబడుతుండేటువంటిది. కానీ ఎప్పుడైతే 1939 నుంచి ఈ ఎలాము దేశం అంటే ఈ యొక్క పర్షియా దేశము ఇరాన్గా పిలువబడటం ప్రారంభించింది. ఆలోచించేయండి. బైబిల్లో మరొక శ్రేష్టమైన చరిత్ర కూడా రాయబడింది. వాస్తవానికి క్రీస్తుపూర్వం 579 సంవత్సరంలో ఇశ్రాయేలీలు వారు బబులోను చెరకు వెళ్ళారండి. బబులోను సామ్రాజ్య అధినేత నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేల్ అందరినీ కూడా చెర పట్టుకుని బబులోను చెరకు తీసుకెళ్ళినప్పుడు ఆ టైంలో వారి చెరలో బాగా దుఃఖించారు, బాగా ప్రార్థన చేశారు, ఏడ్చారు. ఆ టైంలో పారసీక రాజు అయినటువంటి కోరేష్, ఆ వ్యక్తిని సైరస్ అని పిలుస్తారు, ఆ వ్యక్తి ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిపించి మరలా ఇజ్రాయెల్ దేశాన్ని నడిపించాడు. ఆ తర్వాత టెంపుల్ మౌంట్కి కావాల్సిన ధనాన్ని సమకూర్చారు. వీరందరూ కూడా ఇరానియన్లే, వీరందరూ కూడా పర్షియన్సే, వీరందరూ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వారే. నేను చెప్పిన రాజు అహష్వేరోషు అనేటువంటి ఆ రాజు ఇశ్రాయేల్కి మేలు చేశాడు. ఆ తర్వాత కోరేష్ అనేటువంటి రాజు ఇశ్రాయేల్కి మేలు చేశాడు. కోరేష్ అనే మాటకు సూర్యుడిని అర్థం కాబట్టి ఆయన సూర్యుడిగా వచ్చాడు, వారందరికీ వెలుగులు నింపాడు. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ దేశము, ఆ తర్వాత ఇరాన్ దేశం, పర్షియా దేశం చాలా వరకు సుమారుగా 1979 సంవత్సరం వరకు మిత్ర దేశాలండి. నిజంగా వారిద్దరూ కలిపి వ్యాపారాలు చేస్తుండేటువంటి వారు. ఎప్పుడైతే 1979 సంవత్సరంలో ఇస్లామిక్ విప్లవం వచ్చింది ఇరాన్ దేశంలో, ఇస్లామిక్ విప్లవం వచ్చింది పర్షియన్ దేశంలో, అక్కడి నుంచి పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే ఇస్లామిక్ రెజిమ్ ఎప్పుడైతే ఏర్పడిందో ఇస్రాయల్ని ద్వేషించడం మొదలుపెట్టారు. సో మనందరికీ అలీ ఖమేనీ తెలుసు, ద్వేషించడం మొదలుపెట్టాడు. ఇస్రాయల్ మీద పగను పెంచుకున్నాడు, ఇస్రాయల్ని చంపాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ వ్యక్తే మరణించాడు. కోరేష్ అనేటువంటి ఆ గొప్ప రాజు ఇస్రాయల్ని కాపాడుతాడు, ఇస్రాయల్ని చెర నుంచి విడుదల చేస్తాడని ఆయన ఆ కార్యం చేయకముందు, అంటే ఆ కార్యం చేయకముందే యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచిస్తున్నాడు 100 సంవత్సరాల క్రితము. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 44:28 కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడ నేనే. యెరూషలేమును కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడనియు నేను చెప్పుచున్నాను. కోరేష్ అనేటువంటి రాజు ఇలా విడుదల చేస్తాడని
క్రీస్తు పూర్వం అంటే ఆ సందర్భం, ఆ కార్యం జరగక 100 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తున్నాడు. బైబిల్ లేఖనాలు ఎంత యాక్యురేట్గా నెరవేర్చబడితే మీరు ఆలోచన చేయండి. ఆకాశము భూమిని గతించిపోతాయి కానీ దేవుని వాగ్దానాలు గతించు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు అవి అక్షర సత్యాలు, అవి జరిగి తీరుతున్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత దర్యావేషు అనేటువంటి చక్రవర్తి కూడా నెహెమ్యా టైంలో యెరూషలేం ప్రాకారాలు కూలిపోయినప్పుడు, యెరూషలేం గుమ్మాలు కాలిపోయినప్పుడు ఈ దర్యావేషు అనే రాజు కలపలనిచ్చి ఆ తర్వాత సైన్యాన్ని పంపించి ఆర్థిక సహకారం చేసి యెరూషలేం ప్రాకారాలు తిరిగి కట్టబడడానికి ఎంతగానో మేలు చేసినటువంటి వాడు దర్యావేషు. వీళ్ళందరూ ఎవరు? నేను చెప్పిన రాజు అహష్వేరోషు, కోరెషు, దర్యావేషు వీళ్ళందరూ ఇరానియన్లే, వీళ్ళందరూ పర్షియన్లే. ఆలోచన చేయండి. అంత మాత్రమే కాదు, నెహెమ్యా అనేటువంటి వ్యక్తి అర్థహదస్థ అనేటువంటి రాజు దగ్గర గిన్నె అందించేటువంటి ఆ నెహెమ్యా 52 రోజుల్లో ప్రాకారాలను కట్టగలిగాడు. ఈ అర్థహదస్థ ఎవరు? ఈ అహష్వేరోషు ఎవరు? వీళ్ళందరూ కూడా ఇరానియన్లే. మంచి సహవాసము, మంచి ఫ్రెండ్షిప్ ఇజ్రాయెల్తో ఉండేది. కానీ ఎప్పుడైతే ఇక ఇస్లామిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో వారు శత్రువులుగా మారారనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో ప్రాముఖ్యమైన సత్యం చెప్పనా? ఇరాన్ ప్రజల గురించి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు జగత్ రక్షకుడు, మానవుల యొక్క పాప పరిహారార్థ నిమిత్తమై రక్షకుడిగా అర్థించిన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా 3 జ్ఞానులు వచ్చారు కదా. వారు ఎక్కడి నుంచి వచ్చారు? పారసీక దేశం నుంచి వచ్చారు. పారసీక రాజులే, పారసీక జ్ఞానులే. వారు వచ్చి యేసు ప్రభు వారికి బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని సమర్పించారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మొక్కినటువంటి వారిలో కూడా ఇరానీ జ్ఞాని ఉన్నాడు, పారసీక దేశం నుంచి వచ్చారు. ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది బైబిల్ గ్రంథ లేఖనాల్లో. కానీ ఎప్పుడైతే ఇస్లామిక్ రెవల్యూషన్స్ వచ్చిందో అక్కడి నుంచి కూడా పిక్చర్స్ మారిపోయినాయి, అక్కడి నుంచి కూడా చరిత్ర మారిపోయింది. ఇంకో మాట చెప్పనా? అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె గొప్ప అగ్ని ఎప్పుడైతే వారి మీద దిగొచ్చిందో వారు ధైర్యంతో సువార్తను ప్రకటించారట. అప్పుడు పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారని అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యగ్రంథంలో అనేక మంది ఇరానియన్లు కూడా రక్షించబడ్డారు. అక్కడి నుంచి సువార్త వారి దేశానికి తీసుకెళ్ళి అక్కడ చర్చ్ అనేది ప్రారంభించబడింది. పర్షియా దేశంలో చర్చ్ ప్రారంభించబడింది. ఈరోజు మీరు నమ్ముతారండి, పర్షియా దేశంలో అంటే ఇరాన్ దేశంలో సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు క్రైస్తవులు వారు బంకర్స్లో ఉండి, ఒక మాటలో చెప్పాలంటే భూగర్భ చర్చెస్లో వారు దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవుడు వారితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసండి? దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైనా పాస్టర్ అపాయింట్ చేయడానికి వీల్లేదు, ఏ ఒక్కరోజు ఏ ఎవాంజలిస్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీల్లేదు, ఏ యొక్క ఆ మిషనరీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీల్లేదు. మరి వాక్యాన్ని ఎవరు చెప్తారు? వాళ్ళు వాక్యాన్ని సక్రమైన రీతిలో బోధించేటువంటి వారు ఎవరంటే దేవుడే వారికి బోధిస్తున్నాడు. ఎలా తెలుసండి? కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనంలో అంత్యదినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు కలలు కందురు. చూడండి, సువాత అందని ప్రాంతాల్లో దేవాదేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీకు తెలుసా? దేవుడు మాట్లాడేటువంటి రీతులు దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధుల ద్వారా మాట్లాడతాడు, తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు, కళలు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇరాన్ దేశంలో గొప్ప ఉద్యమం రాబోతా ఉంది. ఈ కమ్యూనిస్ట్ రెజిమ్ ఎప్పుడైతే అంతమవుతుందో అక్కడ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వెలుస్తుంది. అనేక మతాల వారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం వస్తుంది. ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత స్త్రీలను గౌరవిస్తారు. స్త్రీలకి హిజాబ్ ధరించే పరిస్థితి ఉండదు. 9 సంవత్సరాలను వివాహం చేసుకునే ఆ చట్టం తీయబడుతుంది. షరియా చట్టం ఎప్పుడైతే ఆ ప్రాంతం నుంచి నిర్మూలన అవుతుందో ప్రజలు ఏ మతాన్ని స్వీకరించవచ్చు, ఏ దేవుడిని ఆరాధించవచ్చు అనేటువంటి ఆ లిబర్టీ ఎప్పుడైతే వస్తుందో సంఘం ఒక్కసారిగా పైకి వస్తుంది. ఇప్పుడు వరకు భూగర్భంలో దాక్కుని వారు దేవుని ఆరాధన చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే యుద్ధంలో ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్ దేశం విజయం సాధించిందో, ఖమేనీ ఎప్పుడైతే మరణించారో, ఇప్పుడు సంఘ ఆవిర్భావం జరుగుతోంది, సంఘం విస్తరిస్తుంది. ఈ యుద్ధము ఎందుకు జరిగిందో చెప్పమంటారా? దేవునికి అద్భుతమైన ప్రణాళిక, అక్కడ సువార్త ద్వారాలు తెరవబడ్డానికి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రతి ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇప్పటికే అరగంట దాటింది, కానీ మరికొన్ని విషయాలు పార్ట్ 2లో మీతో మాట్లాడతాను. అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలువైన మాటలు మీరు వింటున్నారు కాబట్టి, చరిత్రలో ఉంటే చాలా విషయాలు డిక్ చేసి మీకు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా విలువైన సమాచారం, విలువైన వాక్య సందేశాలు ఛానల్ నుంచి మీకు అందించబడుతున్నాయి కాబట్టి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక్క మాట ముగింపులో చెప్తాను, ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు రాకడ సూచనలు.
యేసుక్రీస్తు ప్రభు అంత్య దినాల్లో ఇరానియన్లు అనేటువంటి వారు, పర్షియన్లు అనేటువంటి వారు ఇశ్రాయేలు మీద దండెత్తుతారని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు వీరు ఇరానియన్లు, వాస్తవానికి చెప్పాలంటే పర్షియన్లు ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి రావటం అనేటువంటిది, ఇశ్రాయేల్ వారి మీద దండెత్తి రావటం అనేటువంటిది జరిగిందనంటే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం యొక్క సూచన. కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. మన అంత్య దినాలు ఉన్నాం, కడవరి దినాలు ఉన్నాం. ఇదంతా కూడా రాబోతున్నటువంటి మహా అర్మగెద్దోన్ యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా మీరు యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం చదివితే, ఇప్పుడు అంత్య దినాల్లో ఇశ్రాయేలు మీద దండెత్తే దేశాల్లో మాగోగు, రోషు, మెషెకు, తుబాలు పారసీకులు వస్తారని యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం రాయబడింది. ఇప్పుడు మాగోగు అంటే ఎవరు, రోష్ అంటే ఎవరు? రోష్ అంటే రష్యా. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇరాన్ వాస్తవానికి రష్యాకి డ్రోన్లు పంపించేంత హెల్ప్ చేసింది. మరి ఇప్పుడు ఈ యుద్ధంలో రష్యా వారికి సహకరిస్తుంది. నేను చెప్తున్నాను చూడండి, రష్యా, చైనా, టర్కీ ఇలాంటి అనేక దేశాలు ఈ రోజున దీనివైపు వస్తూ దానితో పాటు కలిసి పోరాటం చేయడానికి అవి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఇవి అంత్యకాల సూచనలు, అంత్యకాలంలో జరిగిన సంభవాలు. కాబట్టి మనం సిద్ధపడదాం. ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఇంకెవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణ గ్రహించలేదో, చాలామంది అలనాడు నోవహు టైంలో సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అందరూ హేళన చేశారు, దేవుని యొక్క ప్రవచనాలను హేళన చేశారు, దేవుని వాక్యాన్ని హేళన చేశారు, దేవుని సేవకుని హేళన చేశారు. అంతలోనే జలప్రయం వచ్చింది. అందుని బట్టి దేవుని సేవకుడిగా మీకు అవన్నీ అందిస్తున్నప్పుడు మీరు సిద్ధపడాలి. మీరందరూ కూడా రక్షణ పొందాలి. ఇంకా నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టాలి, రక్షణ పొందాలి, ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువును ఆరాధించాలి, ప్రభు రాకడ కొరకు అందరూ సిద్ధపడాలి, అనేకమంది సిద్ధపరచాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు గొప్ప సందేశాన్ని, అదే రీతిగా గొప్ప ఇన్ఫర్మేషన్ పొందుకున్న వ్యక్తులైతే అనేకంకి వీడియోని మరొకసారి ఈ వీడియోని షేర్ చేయండి. అనేక మంది దేవుని కృపలో వర్ధిల్లాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మన భారతదేశంలో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన సంరక్షించునుగాక. ఆమెన్.